మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుకా ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ 18వ తేదీన చంద్రగ్రహణంతో కూడుకొని పౌర్ణమి తిథి రాబోతున్నది. ఈ యొక్క పౌర్ణమి తిథి కుంభరాశి వారి జాతకులకు ఎన్నో రకాలైనటువంటి ఉత్తమ ఫలితాలు అయితే తెచ్చిపెట్టబోతుంది. అసలు ఏం జరగబోతుంది తెలిస్తే గనక ఖచ్చితంగా మీరు ముక్కున వేలేసుకుంటారు. అంతటి అద్భుతవంతమైన ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు. అయితే గోచార పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? అద్భుత ఫలితాలు ఏ విధమైనటువంటి అద్భుత ఫలితాలు అయితే మీరు పొందుకోబోతున్నారు? తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదెంలో, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదెంలో, పూర్వభద్ర నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. ఈ రాశి 2వ స్థానంలో చంద్రగ్రహణం అనేది ఏర్పడబోతుంది. కావున ఈ యొక్క సమయంలో కుంభరాశి వారి జాతకులు అనేక ప్రయోజనాలు పొందబోతున్నారు. స్వప్రయోజనాలు ఎక్కువగా కలగబోతున్నాయి. మీతో పాటుగా మీ చుట్టూరా ఉన్న వారికి అందరికీ కూడాను ప్రయోజనకారిగా మీరు మారబోతూ ఉన్నారు. మీ వలన వారికి ఆర్థిక లాభమే కాకుండా మానసిక తృప్తి కూడా కలుగుతుంది. వారి యొక్క కష్టాల్లో తగు సలహాలు ఇస్తారు. తత్ఫలితంగా వారి యొక్క జీవితంలో మీకు ఊహించని గౌరవ మర్యాదలు చేయబోతూ ఉన్నారు. మీకు మానసిక తృప్తి మాత్రమే కాకుండా చాలా వరకు కూడాను ఆనంద బాష్పాలు చిందించే రోజులుగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క గ్రహణం తిథి తర్వాత నుండి కూడాను సమాజంలో తగు గౌరవ మర్యాదలు మీ యొక్క సొంతం కాబోతూ ఉన్నాయి. అలాగే ఈ సమయంలో ఈ రాశి జాతకులు ఏ ప్రయత్నం చేసినా కూడాను మంచి విజయాలు పొందడం మీ యొక్క సొంతం అవుతుంది. ఆదాయ పరంగా చూసినా కూడాను గణనీయమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదాయం పెరుగుతుంది. అవసరానికి మించి ధనం అందుతుంది. మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో, నూతన వస్తువుని కొనడం కానీ, లేదా నూతన వాహనం కొనుగోలు కానీ, భూమి సంబంధిత లావాదేవీల విషయంలో కానీ ఏది చేయాలి అనుకున్నా కూడాను ఇక వెనుకడుగు వేయాల్సిన అవసరమే ఉండదండి. ధనం అనేది ఇబ్బడి ముబ్బడిగా మీ సొంతం కాబోతూ ఉన్నది. అలాగే ఆదాయ పరంగా అంటే వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా కూడాను అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. కెరియర్ పరంగా మంచి ప్రయోజనాలు పొందుకోబోతున్నారు. ఈ సమయంలో మీరు మట్టి పట్టుకున్నా కూడా అది బంగారం కాబోతూ ఉన్నది. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు పూర్తి స్థాయిలో మీకు చేరబోతూ ఉన్నది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ యొక్క గ్రహణం తిథి తర్వాత నుండి కూడాను రాశి చక్రంలో 12 రాశుల్లోకెల్లా కుంభరాశి వారి జాతకులకు ఎలా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు అయితే మీరు పొందుకోబోతున్నారో, తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.